హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్‌లో వెలారియన్స్‌ని బ్లాక్స్‌గా చూపించారు గానీ, నిజానికి జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ప్రపంచంలో నల్లటి వాళ్ళు సమ్మర్ ఐలాండర్స్. సమ్మర్ ఐల్స్ అని పిలిచే ఈ 50 ఐలాండ్ల సమూహం వెస్టరోస్‌కి సౌత్‌నుంటుంది. ఈ ఐలాండ్స్‌కి చెందిన ఇంట్రెస్టింగ్ హిస్టరీ గురించి, ఇక్కడి ప్రజల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సన్‌సెట్ సీ, సమ్మర్ సీలకి మధ్యలో ఉండే ఐలాండ్స్‌కి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. మొదట్లో ఈ ఐలాండర్స్ మొత్తం ప్రపంచంలో వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరని అనుకునేవారట. వాళ్ళ మ్యాప్స్‌లో మధ్యలో వాళ్ళ ఐలాండ్స్ చుట్టూ ఎంతకీ తరగని సముద్రం మాత్రమే ఉండేవట. సమ్మర్ ఐలాండర్స్‌కి ఒక విచిత్రమైన అలవాటుంది. వాళ్ళు తమ హిస్టరీని తమ ఐలాండ్స్‌లో ఉండే టాల్ ట్రీస్ అని పిలిచే ఒకలాంటి పొడవైన చెట్ల ట్రంక్స్ మీద చెక్కి నెక్స్ట్ జనరేషన్స్‌కి అందిస్తారు. అలా హిస్టరీ, ఇన్ఫర్మేషన్స్ చెక్కి ఉన్న ట్రీస్‌ని టాకింగ్ ట్రీస్ అని పిలుస్తారు. అటువంటి ఒక టాకింగ్ ట్రీ మీదే ఇలా ప్రపంచం మొత్తంలో సమ్మర్ ఐల్స్ మాత్రమే ఉన్నట్టుగా ఎప్పుడో ఆ ఐలాండర్స్ గీసుకున్న మ్యాప్ కనిపించింది. ఈ ఐలాండర్స్‌కి ప్రపంచంలో ఇంకా వేరే కాంటినెంట్స్ కూడా ఉన్నాయని, అక్కడ మనుషులున్నారని యాక్సిడెంటల్‌గా తెలిసింది. దాదాపు 5-8 వేల సంవత్సరాల క్రితం ఎస్సోస్‌లోని గిస్‌కి చెందిన ఒక గిస్కారీ మర్చెంట్ ఒక పెద్ద షిప్‌లో సరుకులు రవాణా చేస్తున్నాడు. బహుశా ఎస్సోస్ నుంచి వెస్టరోస్‌కి వెళ్తున్న ఆ షిప్ తుఫాను వల్ల దారి తప్పి సమ్మర్ ఐల్స్‌లోని బలానో ఐలాండ్‌కి కొట్టుకొచ్చింది. ఆ ఐల్స్‌లో నేటివ్ పీపుల్ ఉండడం చూసిన గిస్ మర్చెంట్ భయపడి అక్కడ ల్యాండ్ అవ్వకుండా వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ ఐలాండర్స్‌కి తమ ఐలాండ్స్ మాత్రమే కాక ప్రపంచంలో ఇంకా నేలుందని, అక్కడ మనుషులున్నారని తెలిసింది. దాంతో అక్కడి ప్రిన్స్‌లు సముద్ర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే పెద్ద పెద్ద షిప్స్‌ని తయారు చేయించడం మొదలుపెట్టారు. అలా తయారు చేసిన షిప్స్‌లో వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళిన ఈ ఐలాండ్స్‌కి చెందిన ఎక్స్‌ప్లోరర్స్‌కి మొట్టమొదటగా తమకి కొంచెం దగ్గరలో ఈస్ట్‌న ఉన్న నార్త్ ఐలాండ్ కనిపించింది. పీస్‌ఫుల్‌గా ఉండే నార్త్ ప్రజలను చూసి వాళ్ళు సంతోషపడ్డారు. తర్వాత మరింత ఈస్ట్‌న ఉన్న బాసిలిస్క్ ఐలాండ్స్, ఆ తర్వాత సొథరియోస్‌లోని నార్థరన్ కోస్ట్‌లకు చేరుకున్నారు. ఆ పైన ఎస్సోస్ వెస్టరోస్‌లోని సదరన్ కోస్ట్‌లకు చేరుకోగలిగారు. మెల్లగా అప్పటికి ఎస్సోస్‌లో డామినేటింగ్‌గా ఉన్న వెలేరియన్ ఫ్రీహోల్డ్‌తోనూ, ఇటు వెస్టరోస్‌లోని రీచ్‌తోనూ వ్యాపారం మొదలుపెట్టారు సమ్మర్ ఐలాండర్స్. బయట ప్రపంచం వీళ్ళు బయట ప్రపంచానికి తెలియడంతో సమ్మర్ ఐలాండర్స్‌కి కష్టకాలం మొదలైంది. ఓల్డ్ వెలేరియాలోని డ్రాగన్ లార్డ్స్ ఈ ఐలాండ్స్‌ని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేయకపోయినా, వెలేరియాకి, ఓల్డ్ ఘిస్‌కి, బాసిలిస్క్ ఐలాండ్స్‌కి చెందిన కొందరు స్లేవర్స్ మాత్రం ఈ ఐలాండ్స్ మీద దాడి చేసి ఇక్కడి వాళ్ళని స్లేవ్స్‌గా తీసుకుపోవడం మొదలైంది. చివరికి ఇక్కడ ప్రిన్స్‌లు కూడా శత్రువుల్ని పట్టుకున్నప్పుడు ఇలాంటి స్లేవర్స్‌కి అమ్మేసేవారు. స్లేవ్స్‌గా కొందరు సమ్మర్ ఐలాండర్స్ నరకం చూడాల్సి వచ్చిన ఆ దుర్భరమైన కాలం 200 ఏళ్ల పాటు నడిచింది. అప్పుడే అలా కొన్నాళ్లు స్లేవ్‌గా కాలం గడిపి తప్పించుకుని తిరిగి సమ్మర్ ఐల్స్‌కి వచ్చిన గ్జాండా కో అనే స్త్రీ సమ్మర్ ఐల్స్‌లోని ఒక రాజ్యానికి ప్రిన్సెస్ అయింది. కలిసికట్టుగా ఉంటేనే స్లేవర్స్‌తో పోరాడగలమని చెప్పి ఒప్పించి మొత్తం ఐలాండ్స్ అన్నింటినీ కలిపి నిలబెట్టింది. తమ మిలిటరీ స్ట్రెంగ్త్‌ని పెంచే ప్రయత్నాలు చేసింది. పోరాటానికి సరిపడేన్ని బల్లాలు, బాణాలు తయారు చేయడానికి ఐలాండ్‌లో ఇనుము తక్కువగా ఉండడంతో ఆ ఐలాండ్స్‌లో పెరిగే గోల్డెన్ హార్ట్ అనే చెట్టు కలపతో విల్లుల్ని, బాణాల్ని తయారు చేయించింది. స్లేవర్స్ కనుక దాడి చేయడానికి వస్తుంటే ఎదుర్కోవడానికి వీలుగా స్వాన్ షిప్స్ అని పిలిచే ప్రత్యేకమైన షిప్స్‌ని తయారు చేయించింది. ఈ షిప్స్‌కి ముందు వైపుండే పొడవైన ఎక్స్‌టెన్షన్స్ మీద ఆర్చర్స్ నిలబడి స్లేవర్స్‌ని బాణాలతో ఎదుర్కోవడానికి వీలుగా వాటి డిజైన్ ఉంటుంది. గ్జాండాకో తర్వాత ఆమె కూతురు చాతనా కూడా స్లేవర్స్‌తో ఈ వార్స్‌ని కంటిన్యూ చేసింది. అలా దాదాపు 100 ఏళ్ల పాటు ఈ స్లేవర్స్ వార్స్ జరిగి చివరికి స్లేవర్స్ మీద సమ్మర్ ఐలాండర్స్‌దే పైచేయి అయింది. చాతన వార్స్‌ని నడిపించినంత బాగా పరిపాలన చేయలేకపోవడంతో ఆమె బ్రతికి ఉన్నంత కాలం ఎలాగో నిలబడినా ఆమె చనిపోయాక మాత్రం సమ్మర్ ఐల్స్‌లో యూనిటీ పోయి మళ్ళీ వేరువేరు రాజ్యాలుగా విడిపోయాయి. అప్పటినుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ జరిగే టైం వరకు ఈ ఐలాండ్స్ ఒక 10-15 సార్లు యునైట్ అయ్యి మళ్ళీ విడిపోతూ వచ్చాయి. సాధారణంగా ఈ ఐలాండ్స్‌లోని ఒక్కో రాజ్యానికి ఒక్కో ప్రిన్స్ ఉంటూ ఉంటాడు. ఇక్కడ కూడా వెస్టరోస్ లాగే సింహాసనాల కోసం ఎత్తులు పై ఎత్తులు మామూలే. ఇక్కడ ప్రజలు టేకు, మాను, బొగ్గు లాంటి రకరకాల షేడ్స్ ఉన్న నలుపు రంగు చర్మాలతో పొడవుగా అందంగా ఉంటారు. వాళ్ళ కళ్ళు, జుట్టు కూడా నల్లగా ఉంటాయి. సమ్మర్ టంగ్ అనే భాష మాట్లాడతారు. ఈ ఐలాండ్స్‌కి చెందిన 90% మనుషులు కేవలం 3 ముఖ్యమైన ఐలాండ్స్‌లోనే నివాసం ఉంటారు. ఆ ఐలాండ్స్ పేర్లు జాలా, ఓంబోరు, వాలనో. సింగింగ్ స్టోన్స్, 3 ఎగ్జైల్స్, ఐల్ ఆఫ్ లవ్ లాంటి విచిత్రమైన పేర్లున్న ఐలాండ్స్ ఉన్నాయి ఈ సమ్మర్ ఐల్స్‌లో. రాయ్నార్ ప్రిన్సెస్ అయిన నైమేరియా వెలేరియన్స్ రాయ్నార్స్‌ని ఎస్సోస్ నుంచి తరిమి కొట్టినప్పుడు చేసిన ప్రయాణంలో తన 10,000 షిప్స్‌తో పాటుగా కొన్నాళ్ల పాటు సమ్మర్ ఐలాండ్స్‌లో ఆగింది. ఆమె వెంట వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఆడవాళ్లే కావడం, తర్వాత ఆమె వెస్టరోస్‌కి వెళ్ళిపోయిన కొన్ని వేల మంది రాయ్నార్స్ ఆ ఐలాండ్స్‌లోని అబులులో ఉండిపోవడంతో
అటు పైనుంచి అబులు ఐలాండ్ని ఐల్ ఆఫ్ ఉమెన్ అని పిలుస్తారు. రీసెంట్గా యాగాన్ 7 కింగ్డమ్స్కి రాజుగా మారాక 1980లో పైరేట్స్ సమ్మర్ ఐలాండ్స్లోని టాల్ ట్రీస్ టౌన్ మీద దాడి చేసి చాలా టాకింగ్ ట్రీస్ను కొట్టేసి అక్కడ సంపదల్ని దోచుకెళ్ళిపోయారు. అప్పుడే యాగాన్ ఎందుకైనా మంచిదని కింగ్స్ ల్యాండింగ్ చుట్టూ ఎత్తైన గోడలు కట్టించాడని అంటారు. ఈ ఐలాండ్లో ఉండే టాకింగ్ ట్రీస్ మీద అక్కడి ప్రీస్టెసెస్ హిస్టరీతో పాటుగా ఐలాండ్స్కి చెందిన లాస్, దైవ నిబంధనలు చెక్కేవారు. వెస్ట్రోస్కి చెందిన మాస్టర్ గల్లార్డ్ చాలా కష్టపడి ఈ చెట్ల మీద ఉన్న హిస్టరీని, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని చిల్డ్రన్ ఆఫ్ సమ్మర్ అనే బుక్గా రాశాడు. ఈ ఐలాండర్స్ పూజించే దేవుళ్ళు చాలా విచిత్రమైన వాళ్ళు. చాలా మందే ఉంటారు కూడా. వాళ్ళలో ముఖ్యమైన దేవతలు లవ్, బ్యూటీ, ఫెర్టిలిటీకి చెందిన దేవతలు. ఈ దేవతలకి ప్రత్యేకమైన టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ లవ్ మేకింగ్ని ఒక పవిత్రమైన స్కిల్గా భావిస్తారు. ప్రతి ఐలాండర్ వాళ్ళ లైఫ్లోని ఏదో ఒక టైంలో ఈ టెంపుల్స్ ఆఫ్ లవ్లో లవ్ మేకింగ్ సర్వీస్ తప్పకుండా చేయాలి. ఈ విషయంలో ఎక్కువ స్కిల్ ఉన్న ఐలాండర్స్ టెంపుల్స్లో పూజారులుగా గౌరవాన్ని పొందుతారు. ప్రాస్టిట్యూషన్ ఇక్కడ చాలా గౌరవంతో కూడిన వృత్తి. నోబెల్ ఫ్యామిలీస్కు చెందిన వాళ్ళు కూడా ఈ వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు. ఈ ఐలాండర్స్ పెద్దవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరైనా చనిపోయినప్పుడు రమ్ తాగుతూ లవ్ మేకింగ్ చేస్తూ మరణానికి జీవితాన్ని సమాధానంగా ఇస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. సమ్మర్ ఐలాండ్స్లో దట్టమైన అడవులు, ఇసుకతో కూడిన సముద్ర ప్రాంతాలు, ఎత్తైన పర్వతాలు ఉంటాయి. ఇక్కడ అడవుల్లో చిరుతపుళ్ళు, ఎరుపు రంగు తోడేళ్లు, రకరకాల జాతుల కోతులు, సముద్రాల్లో అయితే భయంకరమైన మొసళ్ళు నివాసం ఉంటూ ఉంటాయి. ఓల్డ్ రెడ్ ఉమెన్, నైట్ స్టాకర్స్, సిల్వర్ పెల్స్ అనే జాతుల చింపాంజీలు ఈ ఐలాండ్స్లోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా అందమైన చిలకలుంటాయి. వాటి ఈకలకి ఎస్సోస్లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఐలాండ్స్లో ఎమరాల్డ్స్, రూబీస్, సఫారీస్, పెరల్స్ లాంటి జెమ్ స్టోన్స్ దొరకడంతో పాటుగా విలువైన స్పైసెస్, పళ్ళు కూడా పండుతాయి. ఇక్కడ పెరిగే రకరకాల చెట్ల కలప క్వాలిటీ చాలా బాగుంటుంది. మొత్తంగా చూస్తే ఈ సమ్మర్ ఐలాండర్స్ పీస్ఫుల్గా ఉండే మనుషులు. ఎవరి జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకుంటూ స్వతంత్రంగా బ్రతకాలను కోరుకునేవాళ్ళు. ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ బుక్స్లో ఈ సమ్మర్ ఐలాండర్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఈ ఐలాండ్స్లోనే ఇన్ని వింతలుంటే పక్కనే ఉన్న సొథోరియోస్ అయితే మరీ మిస్టీరియస్గా ఉంటుంది. కేవలం సమ్మర్ ఐలాండర్స్కి మాత్రమే ఈ సొథోరియోస్ మ్యాప్ తెలుసని, అక్కడి రహస్య సంపదల్ని ప్రపంచానికి తెలియకుండా దాచడం కోసం వాళ్ళు దాన్ని బయట పెట్టడం లేదని, ఇంకా చెప్పాలంటే సొథోరియోస్ చాలా ప్రమాదకరమైన ప్లేస్ అనే పుకార్లు పుట్టించింది వీళ్ళేనని కొందరు అనుమానం. అంత ప్రమాదకరమైన సొథోరియోస్ వింతలతో మరో వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.